మనం ఎటు పోతున్నాం? వేములవాడ. వెరీ గుడ్. ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకు? తక్కువైనాక వెళ్తున్నాం. ఏం తక్కువైనాక చూపి. తక్కువైనాక ఇప్పుడు తక్కువైంది. ఏం చేస్తాం? వెంబడికి వెళ్ళి వేములకి తెచ్చుకొని వద్దాం. ఇది డాక్టర్ కి చూపించి ఇప్పించుకొని వద్దామా? తర్వాత ఏం చేస్తావు? బండి ఎక్కి ఆడతావా? వద్దు. మమ్మీ చెప్పిన మాట వింటావా? గాబండి గాబండి ఈ బండి ఎక్కన్నా? ఆ బండి ఎక్కి ఆడద్దు, ఓకేనా? కదా ఆ బండి ఎక్కి ఆడద్దు. ఆడితే ఇప్పుడు మొన్న ఎట్లా దెబ్బ తాకింది? చెయ్యి ఎట్లా తాకింది? దోమని తాకింది. ఎట్లా కింద పడ్డావు? అది నువ్వు ఎట్లా కింద పడితే తాకింది? కడుతుంది. మమ్మీ చెప్పిన మాట వింటావా? ఇంత అల్లరి చేస్తావా? చియా. లవ్ యూ. హాయ్ అండి అందరికి. ఇవాళకి మా బాబు చెయ్యికి కట్టు వేసి 21 days అవుతుంది. డాక్టర్ 21 days తర్వాత హాస్పిటల్కి రండి, చూసి ఒకసారి ఎక్స్రే తీసి బాగుంటే విప్పేస్తా, లేదంటే ఇంకా కొన్ని డేస్ ఉంచాలి అని చెప్పేసానంటే 21 days అయిందని చెప్పేసి హాస్పిటల్కి వచ్చేసినాం. వచ్చిన తర్వాత డాక్టర్ ఇంకా లేరు, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు అని అంటే వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిట్ చేసే అంత టైంలో కూడా ఖాళీగా ఉండకుండా ఆడుకుంటూనే ఉన్నాడు. బాగా అల్లరి చేస్తాడు, ఫుల్ అల్లరి. కాబట్టి నార్మల్ పట్టి వేయకుండా సిమెంట్ పట్టి వేసేసారు. యాక్చువల్లీ దెబ్బ ఎట్లా తాకిందని అంటే డైలీ సెంటర్ స్టాండ్ వేసి పెట్టి ఉంటుంది వాళ్ళ డాడీ బైక్. డైలీ బైక్ ఎక్కి ఆడుకుంటాడు, ఒక్కడే ఆడుకుంటాడు, వాడే దిగుతాడు, ఎక్కుతాడు. మొన్న ఆ రోజు దెబ్బ తాకిన రోజు 21 days బ్యాక్ దెబ్బ తాకిన రోజు ఇంట్లో ఫంక్షన్ ఉండే. ఇంట్లో అందరు చుట్టాలు రిలేషన్స్ అందరు ఉండేసరికి ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాం. ఆడుకుంటున్నాడు. అయినా అప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాం అందరం బాబుని, ఏం చేస్తున్నాడు అనుకుంటా. బైక్ ఎక్కి ఆడుకుంటుండు. ఏం కాదులే, డైలీ ఆడుకున్నట్లే ఉంటాడుగా, కింద పడలే అని చెప్పేసి అనుకుంటే ఇక ఆ రోజు ఏమైందో సడన్ గా కింద పడేసిండు. ఇంకా నయ్యం, తలకి దెబ్బ తాకలేదు, కొంచెం వాడి చెయ్యి మీద వాడే పడేసరికి బొక్క అనేది బెండ్ అయింది. నాకు భయం అయింది డాక్టర్ బెండ్ అయింది అని చెప్పేసరికి. చిన్నపిల్లలలో బొక్కలు విరిగాయమ్మా, జస్ట్ బెండ్ అవుతాయి, వాళ్ళే లేత బొక్కలు కదా, ఏం ప్రాబ్లం ఉండదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి బాబుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బొక్క బెండ్ అయిందని రివర్స్ యాంగిల్లో బెండ్ చేసి సిమెంట్ పట్టి వేసి పెట్టిరు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ చూసాను, ఎక్స్రే తీయండి ఫస్ట్ చూస్తానంటే ఎక్స్రే ల్యాబ్లో ఎక్స్రే తీస్తున్నాడు బాబుకి. తీసిన తర్వాత డాక్టర్కి మళ్ళీ చూపించినాం. ఏం కాలేదమ్మా, సెట్ అయిందని చెప్పేసి తీసేయమని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఇంకా తీసేయండి అని చెప్పేసి అనలేదు, ఇంకొక 10 days ఉంచుదాం, బాబు అల్లరి చేస్తాడా అని అడిగితే బాగా అల్లరి చేస్తాడు సార్, అస్సలు ఆగడు అంటే ఇంకొక 10 days ఉంచుదాం, అల్లరి పిల్లలు కదా, ఇంకా కట్టు ఇప్పుడే విప్పేసిన తర్వాత అది లేత బొక్క కాబట్టి మళ్ళీ కొంచెం అటు ఇటు తాకినా కింద పడినా లేకపోతే చిన్నగా బరువులు లేపినా కానీ మళ్ళీ బొక్క ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పట్టి వేసి 20-30 days దాకా ఉంచాల్సి వస్తుంది. మీరు కేర్ఫుల్గా చూసుకుంటా అంటే విప్పేసుకోండి, లేదు ఆగాడు అని అంటే 10 days వరకు ఉంచేసి తీసేద్దామని అన్నారు. కానీ చెయ్యికి అప్పటికి ఈ సమ్మర్ వేడి వల్ల హీట్ వల్ల బాబు ఇంకా ఆడడం తట్టుకోలేకపోవడం వల్ల వాటర్ బబుల్స్ వచ్చి చెయ్యి అంతా ఇరిటేషన్ లాగా అవుతుంది. అందుకే డాక్టర్కి చెప్పేస్తే సరే వెంటనే తీసేయండి అని చెప్పేసి తీసేపిచ్చారు. ఇప్పుడు ఎక్స్రే తీసిన తర్వాత లోపల బోన్ అనేది ఇలా స్ట్రైట్ అయిపోయింది. ఫస్ట్ లో బెండ్ అయి ఉండే, ఇప్పుడు బొక్క అనేది స్ట్రైట్ గా పర్ఫెక్ట్ గా అతుక్కుంది. సారీ, స్ట్రైట్ గా వచ్చేసింది, ఇరగలేదు, అది జస్ట్ బెండ్ అయింది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి సిమెంట్ పట్టి కదా మిషన్ తోని రిమూవ్ చేస్తున్నారు. ఆ రిమూవ్ చేసేటప్పుడు కూడా కొంచెం భయపడ్డాడు ఫస్ట్, అదేంటిదో అని చెప్పేసి. తర్వాత దాన్ని బొమ్మలాగా చూసుకుంటూ ఆడుకున్నాడు, అస్సలు భయపడలేదు. ఇంకా చెయ్యి ఇంకా పెట్టు అనుకుంటా, దాంతో ఇంకా రిమూవ్ చేయి ఆడుకుంటా అనేటట్లు ఇంకా బాగా దాంతో కూడా ఆడుకోవడానికి ట్రై చేసిండు. బాగా అల్లరి చేస్తాడు. ఇప్పేది ప్రాసెస్ ఇలా ఉంటది. ఇదంతా ఎందుకు చూపిస్తున్నా, ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా కానీ ఏదో ఒక పని చేసుకుంటే దెబ్బలు తాకించుకుంటూనే ఉంటారు. ఈ వీడియో చూస్తే కొందరికి అవేర్నెస్ వచ్చేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పేసి. నాకు కూడా ఫస్ట్ ఆ మిషన్ పెట్టి కట్ చేసేటప్పుడు అసలు లోపల అంత పట్టి ఉంటది, పైన లేయర్ సిమెంట్ ఉంటది అని తెలియదు. మొత్తం సిమెంటే ఉంటది కావచ్చు, లోపలి కాటన్ ఉంటది అని అనుకోలే. వాళ్ళు మిషన్ తో కట్ చేసేటప్పుడు కొంచెం మిస్ అయినా బొక్కకి తగిలితే హోలే పడిపోతుంది డైరెక్ట్, అది వచ్చే ప్రెషర్ కి అని భయమైంది. కానీ కొంచెం కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే లోపలంతా కాటన్ పెట్టేసి ఉంది.
అప్పుడు కొంచెం ధైర్యం అనిపించింది, ఏం కాదులే బొక్కకి ఏం ప్రాబ్లం కాదు, మెల్లగా చూసి కట్ చేస్తారని చెప్పేసి. యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలియదు కదా. నేను హాస్పిటల్కి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అక్కడ సరౌండింగ్స్ కానీ అది థియేటర్స్, ఎక్స్రే రూమ్స్ అవన్నీ వీడియో తీస్తుంటే వాళ్ళందరూ భయపడ్డారు, షాక్ అవుతున్నారు, భయపడుతున్నారు. తర్వాత నేను ఏం లేదు భయపడకండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్ కోసం అని వీడియో తీసుకుంటున్నా, జస్ట్ అవేర్నెస్ కోసం అని చెప్తే అప్పుడు ఓకే అమ్మ తీసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాను. హాస్పిటల్లో అయిపోయింది, విప్పేసుకున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాం. ఇది మా వేములవాడ ఏరియా, తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, దక్షిణ కాశీ అని చెప్పేసి అంటారు కదా, బాగా ఫేమస్ కదా ఆ ఏరియా ఇది. ఇదంతా మార్కెట్ ఏరియా మొత్తం. ఈ తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది. ఇక్కడే టిఫిన్స్ లో ఎక్కువ టిఫిన్ చేస్తుంటాం. ఈ తాజ్ బేకర్స్ లోనే ఎక్కువగా అన్ని న్యూ ఇయర్ కి కానీ బర్త్డేస్ కి కానీ ఇక్కడనే కేక్ తీసుకొస్తాం. ఇది బ్రిడ్జ్, కొత్తగా కట్టిన బ్రిడ్జ్ వేములవాడలో. బాబు కింద పడ్డప్పుడు అసలు దెబ్బేం తాకలేదు, నార్మల్ గానే ఉందిలే, లైట్ గా తాకింది అని చెప్పేసి అనుకున్నాం. కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా వాళ్ళు, బోన్స్ వాళ్ళంటే వాళ్ళు చూసిన వెంటనే బోన్ ప్రాబ్లం అయిందమ్మా, బెండ్ అయిపోయింది, ఇరిగిందా లేకపోతే బెండ్ అయిందా తెలియదు, ఒకసారి ఎక్స్రే తీసి చూడండి అని చెప్పేసి సార్ జస్ట్ డౌట్ఫుల్ గా చెప్పంగానే అసలు కంట్లో నీళ్ళు ఆగలేదు, ఏడుపు వచ్చింది. నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా, మాటలు స్ట్రాంగ్ గానే ఉంటాయి, చూడడానికి అంతే యాక్టివ్ గా స్ట్రాంగ్ ఉంటా, ఎవరికేమైనా తట్టుకుంటా, వెంటనే ఏడవడం అట్లా ఏముండదు నాకు. కొంచెం బండరాయి మనిషినే, గుండె కూడా రాయిలాగానే ఉంటది, అంత తొందరగా ఏడుపు కూడా రాదు. కానీ మా బాబుకి ఏమన్నా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేను, ఏడుపు కూడా ఆగదు, వెంటనే వచ్చేస్తుంటది. కేర్ఫుల్, పిల్లలు